రోజు రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ పారిపోతున్నాయంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసి తద్వారా ప్రజల్ని వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే అంబానీలు అదానీలు ఎంత సరదాగా వచ్చిపోయారు, ఆంధ్రాకి ఎలా పెట్టుబడులు అనౌన్స్ చేశారు అన్నటువంటి చూసాం. భజంకాలు, జిందాళ్ళు, ఇట్లాగా అందరూ ఈవెన్ ఏసీల తయారీ కంపెనీలు అన్నీ ఆంధ్రాకు వస్తూ ఉంటే ఏదీ రావట్లేదు, పారిపోతున్నారంటూ ఇక్కడ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ అర్జెంటుగా ఎలక్షన్స్ సందర్భంలోపు ప్రజల్లో ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళలో మధ్యతరగతిలో ఒక విరక్తి కలిగించేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి చేసుకొస్తుంది. ఈ నేపథ్యంలో సాక్షి ద్వారా దానికి రివర్స్ ప్రయత్నం వచ్చిన కంపెనీల గురించి రోజు రాసుకొచ్చింది. ఇంతకుముందు అన్ని కంపెనీలతో రాసినా ఎక్కలేదు కాబట్టి రోజుకోటి. ఇప్పుడు అచ్యుతాపురం దగ్గర 3079 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ యూనిట్, ఇది 2022లో జగన్ వచ్చాకనే, జగన్ చేతుల మీదగానే వాణిజ్యోత్పత్తి ప్రారంభించింది. రోజుకు 132 టన్నుల రబ్బర్ వినియోగం, 120కి పైగా దేశాలకు టైర్ల ఎగుమతి. తొలి దశ ప్రారంభంగా రెండో దశ విస్తరణలు కూడా శ్రీకారం చుట్టారు. రెండో దశలో 680 కోట్లతో ప్యాసింజర్ వాహనాల టైర్ల తయారీ యూనిట్ నడుస్తుంది. ఏటా 17 లక్షల కారు టైర్ల తయారీ సామర్థ్యంతో జోరుగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. తద్వారా 2300 మందికి ఉపాధి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.